హాయ్ అండి. తెల్ల గల్జేరాకు పప్పు చూపిస్తానండి. ఈ పప్పు చాలా మంచిదండి హెల్త్‌కి. లివర్ సమస్యలతో బాధపడుతున్న, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న, కిడ్నీలో స్టోన్స్ ఉన్న ఇయన్నీ కరిగిస్తదండి. ఈ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. ఎక్కడైనా అమ్ముతుంటారండి. ఈ వర్షాకాలం ఎక్కువగా వస్తది. 2 కట్టలు రూ. 10 ఎక్కువ రేటు గూడా గాదు. ఇప్పుడు చూడండి కుక్కర్‌లో చేసుకుందాం పప్పుని. మీరు పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ పప్పు దోరగా ఫ్రై చేసుకొని 2 సార్లు కడిగేసి, ఒక గ్లాస్ వాటర్ పోసి, యాకంతా ఒలుసుకొని కుక్కర్‌లో ఏసేసి 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2 టమోటా ముక్కలు, ఒక ఆనియన్ను చిన్న ముక్కలు, మామిడికాయ సగం మామిడికాయ ఏసాను. అది చిన్న ముక్కలు, అలాగే పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిండా కారం ఏసి, ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ రానిచ్చానండి. ఇప్పుడు ఈ పప్పుకు రుచికి తగినంత కల్లుప్పేసుకొని, పప్పు గుత్తితో మెత్తగా వెనిపేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసుకొని, పోపు దినుసులేసుకొని, ఒక ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 2 ఆనియన్స్, కరివేపాకు ఏసి 2 నిమిషాలు ఉడకనివ్వండి.